మరియమ్మ గారు. లేకపోతే వాణి ప్రభాకర్. వాణి. వందలక మరియమ్మ వచ్చినావా? ఓకే, ప్రారంభ ప్రార్థన చేయవా? ఓకే, తలలో ఉంచినట్టయితే అందరం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడు, నీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరోసారి నీ పాస్తానులాగా నాయన తల ఉంచి నీ సిలువ యొద్ద మా శిరస్సులు వంచి ఉండగా సర్వదాని రణస్థులు మేము ఈ దినమంతట్లో నాయన నీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని మనకు బలపరిచి నాయన ఇలాగా నీ బిడ్డలతో సహవాసం చేయటకు ఇలా కలిసి నాయన నీ దాసరాలు చెప్తున్న ప్రతి మాట మీ వినుటకు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విని అనుసరించే వారంగా నాయన లోబడే వారంగా ఆ వాక్యానుసారంగా జీవించే వారంగా మా జీవితాలు కలిగి ఉండటకు సహాయం చేయండి. నీ దాసరాలు మరుగుపరచండి. ఏ హృదయాలకు ఏది అవసరమో మీరుండి మాట్లాడండి ప్రభా. నాయన సాంగ్స్ మరి పాడుతున్నా నీ దాసరాలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. చక్కని స్వరంతో నాయన నీ బిడ్డలు పాడటకు నాయన ఆత్మతోనూ మనసుతోనూ కీర్తింతునని నాయన లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అలాగే నీ బిడ్డలు చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా మరి జూమ్ లో యాడ్ అవుతున్న ప్రతి నీ బిడ్డలందరూ త్వరగా మరి యాడ్ అవుటకు అందరూ కూడా సమయానికి అనుకూలంగా నాయన సిద్ధపడి ఉండటకు సహాయం చేయమని నేను నడిపిస్తున్న నీ దాసరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అధ్యక్ష పదవిగా నడిపిస్తున్న నీ దాసరాలను బట్టి కూడా నీ సన్నిలో ప్రార్థిస్తా ఉన్నాం. మరి దీని పరిచర్యలో కూడా మీ సన్నిధి మీ ఆత్మ తోడుగా ఉంచమని నీ దయగల హస్తాలు నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటాం. ఏ హృదయానికి ఏది అవసరం మీరే మాతో ఉండి నీ దాసరాల పక్షాన్ని నుండి నడిపించమని మాకు బోధకుడివై మాకు బోధించమని మా ఆత్మీయ జీవితాలకు మేల్కొల్పుందా ఇచ్చామని ఈ దినము ఈ సమయం ఇచ్చిన ఈ దాసరాలు బట్టి మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఈయన మనల్ని దయతో నీ పాదాలు చేర్చుకున్నామని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ. మరియమ్మ గారు ప్రార్థన చేసినందుకు ప్రార్థన. మరి ఇప్పుడు పాటతో దేవుణ్ణి మహిమపరిచి స్తుతిద్దాము. మన ఆస్థాన గాయకురాలైన అన్నపూర్ణక్క మనకు ఒక చక్కటి పాటను పాడి వినిపిస్తారు. జూమ్ లో కనెక్ట్ అయిన సహోదరులందరికీ, సహోదరులకి నా ప్రేమ వందనాలు. ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు, నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు. ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు, నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు. ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం, ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము. ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం, ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము. ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు, నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు. రోగము చేత నేను కృంగి ఉన్నప్పుడు నీ గాయపడిన హస్తము చేత బాగు చేశావు. రోగము చేత నేను కృంగి ఉన్నప్పుడు నీ గాయపడిన హస్తము చేత బాగు చేశావు.
నా కొరకేనయ్యా నీవు దెబ్బలు నొందావు, నా కొరకేనయ్యా నీవు దెబ్బలు నొందావు, నీవు పొందిన గాయము ద్వారా స్వస్థతను సగావు, నీవు పొందిన గాయము ద్వారా స్వస్థతను సగావు. ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం, ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము. ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు, నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు. పాపము చేసి నేను దూరమైనప్పుడు నీ రక్తముతో నన్ను కడిగి చేరదీశావు. పాపము చేసి నేను దూరమైనప్పుడు నీ రక్తముతో నన్ను కడిగి చేరదీశావు. సిలువలో నా కొరకై రక్తము కార్చావు, సిలువలో నా కొరకై రక్తము కార్చావు. నీవు కార్చిన రక్తము ద్వారా విడుదలను సగావు, నీవు కార్చిన రక్తము ద్వారా విడుదలను సగావు. ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం, ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము. ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు, నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు. ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు, నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు. అందరికి వందనాలక్క. కొత్త పాట చక్కగా పాడావు. ఇంతవరకు నేనైతే వినలేదు, ఎవరైనా విన్నారేమో. ఆ ఒంటరి వేళ మరి తోడుగా ఉండేవాడు, స్నేహితుడిగా ఉండేవాడు. నిజమే, ఒంటరిగా అందరము ఎంతమంది ఉన్నా మనం ఇండివిజువల్ గా ఒంటరి వాళ్ళని, మనకు నిజంగా తోడుగా ఉండేది దేవుడే. మరి ఆయన స్నేహితుడు కూడా మనకు, తండ్రి మనకు, తల్లి మనకు, అన్నీ తానే ఉండి మనల్ని మరి తన రక్తం చేత కడిగి రక్షించి మరి తన బిడ్డలుగా చేసుకున్న దేవాది దేవుడు. ఎంతైనా స్తోత్రార్హుడు, స్తుతి కీర్తన పాత్రుడు ఆయన. చక్కటి పాట పాడి దేవుని స్తుతించినందుకు అన్నపూర్ణక్కకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకు సహోదరి మార్గరెట్ గారు వాక్యాన్ని అందిస్తారు. మార్గరెట్ సిస్టర్ పరిచయం అక్కరలేని వ్యక్తి, అందరికీ తెలుసు గ్రూప్ లో. మరి సహోదరి గాస్పెల్ అసెంబ్లీ నుంచి మార్గరెట్ సహోదరి మరి వాసి తనకు మనకు చాలా మార్లే వాక్యాన్ని అందించినారు, చాలా సార్లు మీటింగ్ ని ప్రిసైడ్ చేశారు. ఈ రోజు మనకు వాక్యాన్ని అందిస్తారు. సిస్టర్ మార్గరెట్ గారు, ఈ టైం మీ. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. కొన్ని క్వశ్చన్స్ ఈ మన మెసేజ్ సంబంధించినవి అడగాలనుకుంటున్నాను. చాలా కష్టమైనవి అయితే కాదు, చాలా ఈజీ అన్నమాట. హారాను అర్థం ఏంటి? హారాను ఆది కాండంలో దహనము వారి మంట, దహనము మంట. మీరన్నీ చెప్పుతారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళకి సమయం ఇచ్చినాకనే నిదానించే చెప్తారు. కరెక్ట్. అబ్రహాముకు కుమారులు ఎంతమంది? ఇద్దరండి. ఇద్దరు కాదు, తర్వాత కూడా కలిగారు. ఏడుగురండి.
9 మంది 7 + 2. కాదు. 7 ఎక్కడ ఉన్నారు? 7 అని ఎక్కడుంది? 7 7 లేదు. అంటే కెతూరాకు చాలా మంది కుమారులు కెతూరాకు ఉన్న పిల్లలు 8 మంది అక్క. 8. 8 మందేక 6 మంది వాళ్ళు కెతూరాకు. 6 + 2. కెతూరాకు పుట్టిన కెతూరాకు 6, వీళ్ళిద్దరు. ఏమో. తెరహు బ్రతికిన దినములు ఎన్ని? ఎవరండి? తెరహు అబ్రహాం వాళ్ళ ఫాదర్. ఇయర్స్ కొంచెం కష్టమే. 205 సంవత్సరములు. అది కాండంలోనే అన్ని ఆల్మోస్ట్. హాగరు నీటి బుగ్గకు పెట్టిన పేరు. ఇంతకుముందు ఎవరు చెప్తున్నారు, అడిగినట్టున్నారు. హాగరు నీటి బుగ్గకు పెట్టిన పేరు. కొంచెం కరెక్ట్. బేహెర్ లహాయి. అర్థం దాని అర్థం ఏంటి? చూచుచున్న దేవుడని. నన్ను చూచిన వాళ్ళని అక్క సజీవుని బావి కాదు. దేవుడు వినును అర్థం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు. 175. 5. 175. ఆదికాండం 16:14. అబ్రహాము పేరుకు అర్థం అందరు చెప్తారు. అబ్రహాము అనేకులకు తండ్రి, జనములకు తండ్రి. అనేకులకు తండ్రి. అది అబ్రహాము అంటే జనములకు ఎత్తుగా ఉన్న అబ్రహాము అంటే అనేకులకు తండ్రి. అబ్రాము హెచ్చింపబడింది. దగ్గరికి వచ్చినారు. ఘనత పొందిన తండ్రి. ఇస్మాయిల్ పేరుకు అర్థం దేవుడు వినును కదక వింటాడు. అబ్రహాము తల్లి పేరు. తండ్రి తెరహు. తల్లి పేరు ఉందండి, అది ఎక్కడ లేదు మనకి. కానీ దాన్ని పలకడం కూడా నాకు రావడం లేదు. స్పెల్లింగ్ AMATLAI. అమత్లయ్యను ఏదో. అమత్లై. తల్లి పేరు. మనకు తండ్రి పేరు కనిపిస్తుంది కానీ తండ్రి పేరు కనిపించదు. లోతు ఎవరి కొడుకు? హారాను. అది అబ్రహాము సహోదరుడు హారాను కొడుకు. అబ్రహాము ఏ పట్టణంలో మృతి చెందెను? ఊరను. ఆదికాండం 11:28. ఓకే, అంతా చాలా ఎక్స్పర్ట్స్. ఏం క్వశ్చన్స్ అడిగే పని లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఎవరైనా చదవగలిగితే చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, మా నాయన, అత్యున్నత సింహాసనాసనుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన గంభీరమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభావం మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకై మీకు వందనాలు. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నాం, సజీవులకు ఉంచినాం, ఆరోగ్యంగా ఉంచినాం. అంతేకాకుండా ఈ స్త్రీలకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రభా 4 గంటలకు ఎంతో మంది ప్రభా మరి సహోదరులు కనెక్ట్ అయ్యి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం. మీ యొక్క అనాది సంకల్పమే ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను యాక్సిడెంటల్ గా అయితే జరగలేదు, కానీ ప్రభా ఇది ఒక మీ యొక్క ప్రణాళిక ప్రకారంగా మరి అనేకులు ప్రభా మరి ఆయా ప్రాంతాల్లో ఉండి కూడా వాక్యాన్ని వినగలుగుతున్నారు. మరి సాక్ష్యాలు కూడా మేము వింటున్నాం. అందును బట్టి మాకు కలిగిన ఈ ఏర్పాటును బట్టి, టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి యొక్క సాయంకాల సమయంలో ఈ విధంగా వాక్యం నాయన ధ్యానించడానికి అంత యోగ్యత అర్హత లేదు, కానీ మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మరి యొక్క అవకాశం నాయన మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇతబడిన వాక్యం ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయమని, మీ యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరచమని నేను ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అక్క వినిపిస్తుందా వాయిస్? స్లోగా ఉంది సిస్టర్. వినిపిస్తుంది. అందరు మ్యూట్ లో ఉండండి అమ్మా దయచేసి. అందరూ చిన్నగా వినిపిస్తుందండి, పెద్దగా లేదు. పెద్దగా లేదు సౌండ్. కొంచెం గట్టిగా మాట్లాడండి. నేనే పెద్దగా మాట్లాడాలి. ఓకే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నాం. ఈ పత్రిక పేతురు అన్నాం కాబట్టి పేతురే రాశాడు. మరి ఈయన శిష్యుడని మనకు అందరికి తెలుసు. 65-67 ఆ మధ్య కాలంలో క్రీస్తుకంలో ఈ పత్రిక రాయబడింది. ఈ లేఖన భాగంలోని ఇది విశ్వాసులకు కలిగే బాధల గురించి ఎక్కువ పేతురు రాసినట్టుగా మనం చూస్తాం. మరి అంతేకాకుండా కష్టాలు బాధలు ఉన్నప్పుడు మరి విశ్వాసులకి యొక్క పత్రిక ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మహిమ మనకి కలుగుతుంది అని కూడా ఎంతో ఉత్సాహకరంగా మరి ప్రోత్సాహకరంగా రాయబడిన ఉపయోగకరమైనది కూడా ఈ యొక్క పత్రిక అని మనము చూస్తాము. మరి ఈ వచనం మనం చదివిన వచనంలో చూసినట్లయితే మరి విశ్వాసులు చాలా నిజాయితీగా కపటం లేకుండా ఉండి దేవునిలో ఎదుగుతూ ఉండాలి అని చూస్తున్నాం. మనుషుల చేత కపటం, మరి ఇక్కడ పేతురు మనకు తెలిసినట్లు పేతురు గురించి అనుకుంటే చాలా పిరికివాడు, దుడుకువాడు కూడా అని మనం చూస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి పునరుత్థానమైన తర్వాత మరి వాళ్ళు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మరి వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మరింత శక్తి పొంది ఆయన మరి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో మరి ఆ దినం మంది ఇంచుమించు ఆయన సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది నమ్మి బాప్తిస్మం తీసుకున్నట్టు, వాక్యాన్ని అంగీకరించినట్టు, యేసుక్రీస్తుని అంగీకరించినట్టుగా చూస్తాం. కాబట్టి అంటే పేతురు అంత గొప్ప శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని దేవుని ద్వారా పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మరి నేను యేసుక్రీస్తులాగా సిలువ వేయబట్టడానికి అర్హుణ్ణి కాదు, కానీ నన్ను రివర్స్ లో తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప శిష్యుడుగా ఆయన తర్వాత తయారైనట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే మనుషుల చేత, అదే పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను. నిజమే, మరి ఇప్పుడు మనుషుల చేత మనము దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఎవరు కూడా ఇష్టపడడం లేదు. అంటే అన్యులు కదా, ఇష్టం ఉండదు క్రైస్తవులంటే. విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. అయితే మనం ఏం దాని గురించి బాధపడటం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అరే మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు కదా, క్రైస్తవులు అంటే ఎంత కోపము దేశం అందరికీ, ఇలా కొడుతున్నారు చంపుతున్నారు అని మనం భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. చక్కగా ఇక్కడ పేతురు రాస్తాడు, ఎవరిని ఆశ్రయించామంటే మనం ప్రభువునొద్దకు వచ్చిన వారే. ఆయన ఎటువంటి వాడు? అమూల్యమైన వాడు, సజీవమైన వాడు, రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. మనం ఎవరి దగ్గరకు వచ్చామండి?
ఎంతో అమూల్యమైన సజీవమైన దేవుని దగ్గరికి మనం వచ్చినాం కాబట్టి మరి మనుషుల చేత విసర్జింపబడినామని మనము బాధపడన అవసరము లేదు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మనం ఏ బలులు అర్పించాలంట? ఆత్మ సంబంధమైన బలులు అంటే ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, యాగం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అవి ఆత్మ సంబంధమైన బలులు. శారీరక సంబంధమైన బలులు పాత నిబంధనల కాలంలో అర్పించారు, కానీ న్యూ టెస్టిమెంట్ లో కొత్త నిబంధనలు మనము ఆత్మ సంబంధమైన బలులు మాత్రమే అర్పించాలి. ఎందుకంటే మనం కూడా అప్పుడు యాజకులు అర్పించేవారు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో అందరూ విశ్వాసులు కూడా యాజకులే, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. మనం ఎవరమంటండి? మనమందరం కూడా విశ్వాసులందరూ కూడా పరిశుద్ధ యాజకులమే. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పించవలసిన వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా మనము సజీవమైన రాళ్ళ వలె నుండి ఎలా ఉండాలంటండి? సజీవమైన రాయి అంటే చాలా హార్డ్ అన్నమాట, చాలా గట్టిగా ఉంటది. అలా మనం ప్రభువునందు స్థిరంగా కదలని వారుగా, గొప్ప విశ్వాసం కలిగిన వారుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము. ఫిజికల్ మందిరం కాదు, కానీ ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనము కట్టబడుచున్నామని ఇక్కడ వాక్యం పేతురు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఎక్కువగా మరి మనము విసర్జింపబడుట అంటాడు, మనుషుల చేత విసర్జింపబడినను అంటాడు. మనకు క్రైస్తవులు అయితే క్రైస్తవ కుటుంబంలో కూడా ఉంటాయి అనుకోండి. మరి నాన్ క్రిస్టియన్స్ హిందువులు ఉన్నారంటూ ఊరికే చర్చికి పోండి అంటారు, లేదా ఇంట్లో ప్రేయర్ చేసుకోండి అంటారు. భక్తి ఎక్కువగా వద్దు అని అంటారు. భక్తి ఎక్కువైతే మరి సొంత వాళ్ళే ఏమైపోతారండి? దూరం అయిపోతారు కదా. భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి ఇరుగు పొరు వారు, స్నేహితులు అందరు కూడా ఏం చేస్తుంటే భక్తి ఎక్కువైతే దేవుని నమ్ముకోండి, ఊరికే ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకోండి, చర్చికి వెళ్ళాలన్నా, అంత భక్తిగా ఉండాలన్నా, అన్ని వదిలిపెట్టాలన్నా అన్నట్టు అనుకుంటారు అనమాట. అంటే మనుషుల చేత మనం ఏమవుతామండి? దేవుని నమ్ముకున్నప్పుడు, ఎక్కువ విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు అనేకులు మనల్ని విసర్జించే వారుగా ఉంటున్నారు. క్రైస్తవ కుటుంబంలో ఉన్న వారికి అంత ప్రాబ్లం ఉండదు, కానీ దేవుని నమ్ముకుంటే హిందువులు ఎంతో మంది మా ఇంటికి కూడా వస్తుంటారు. బ్రాహ్మణ్స్ చాలా మంది పాపం భర్తలతో విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే మన మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఆమె బ్రాహ్మణు, దేవుని నమ్ముకుని చర్చికి వెళ్తానంటే ఆయన డైవర్స్ కావాలంటే మా హస్బెండ్ డైవర్స్ ఇప్పించాడు. ఇంకొక అమ్మాయి కూడా అట్లే, తను కూడా వాళ్ళ హస్బెండ్కి ఇష్టం లేదంట, ఇంట్లో ఉండి నమ్ముకో అంతేగాని చర్చికి వెళ్తే నాకు డైవర్స్ కావాలన్నట్టు ఇద్దరికి మాకు తెలిసే డైవర్స్ ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే మనుషుల చేత విసర్జింపబడినారు. అయినా కూడా వాళ్ళు ఎంతో ధైర్యంగా మాకు దేవుడే కావాలి, కానీ భర్త లేకున్నా పర్వాలేదు, మేము దేవుణ్ణి విడిచిపెట్టలేము. ఎందుకంటే ఆ తర్వాత జీవితం కదా, ప్రభు మరి మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ప్రభువును మహిమపరచాలి. ఈ జీవితం అంటే కొంతకాలమే కదా, ఆ యొక్క మహామహిమని నేను పోగొట్టుకోలేను అన్నట్టు వాళ్ళు ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢంగా, మరి భర్త అవసరం లేకున్నా కూడా, మరి తప్పు రైటో నాకైతే తెలియదు, కానీ వాళ్ళైతే మరి డైవర్స్ తీసుకోవడము, ప్రత్యేకమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రత్యేకమైన జీవితం ఉండాలి అని అని చెప్తున్నాడు. ఇక్కడ మనల్ని ఇతరులు గుర్తించాలి. అందరిలాగా కాకుండా మన యొక్క జీవితం ఎలా ఉండాలండి? ప్రత్యేకమైనదిగా ఉండాలి. మరి అది మనం సొంతంగా అయితే మనం చేయలేం, కానీ ఇది తప్పకుండా మరి దేవుడు మనలో ఉన్నప్పుడే ఈ ప్రత్యేకమైన జీవితం మనము జీవించగలుగుతాం. పేతురు పత్రికలోనే చాలా విషయాలు నేను అంత డీటెయిల్గా అంటే రెఫరెన్స్ చదివించాను, కానీ నేను చెప్తాను. మరి 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 16వ వచనంలో చూసినట్లయితే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటండి? సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఈ పేతురు పత్రికలు అంతా కూడా ఎక్కువ ప్రవర్తన గురించే చాలా విషయాలు రాస్తాడు. మొదటి పత్రిక 1వ వచనంలో మరి సోర్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి చెప్తాడు. సాల్వేషన్ ఎలా అంటే రక్షణ ఎలా పొందాలి అనే విషయం చెప్తాడు.
మరి తర్వాత స్కోప్ ఆఫ్ అవర్ సాల్వేషన్ గురించి చెప్తాడు. తర్వాత పర్పస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఎందుకు పొందాలి, మరి ఎలా ఎదగాలి, ఎలా సంపూర్ణం కావాలి అని మొదటి అధ్యాయం అంతా కూడా చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. మీరు పరదేశులు ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మన జీవిత కాలాన్ని చాలా, ఇక్కడ మనం యాత్రికులము పరదేశులము కాబట్టి మనం ఎలా ఉండాలంటండి, దేవునికి భయపడి మరి జీవించాలంటున్నాడు. ఫ్రీ లైఫ్ కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు, మరి ఆయనకి ఇష్టమైనట్టుగా. 2వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో అంటాడు, మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును బతిమాలి కొనుచున్నాను. పీటర్ ప్రవర్తన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ప్రవర్తన ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని 2:12 చెప్తాడు. మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండాలా అంటాడు. సత్క్రియలను చూచి వాటిని బట్టి వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారు ఉండవలనని మిమ్మును బ్రతిమాలి కొనుచున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. అలాగే 15వ వచనంలో కూడా మరి ప్రవర్తన గురించి చెప్తాడు. ఏలైనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూట దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి అని అంటున్నాడు. మరి 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమంటాడంటే, పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే భార్యల గురించి చెప్తాడు. తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును కదా, ప్రవర్తన గురించి చెప్తాడు అనమాట. మరి 3వ అధ్యాయమే 16వ వచనంలో ఏం చెప్తాడంటే, ఇక్కడ కూడా సత్ప్రవర్తన మీద అపనింద వారు సిగ్గుపడుదురు. ఇక్కడ కూడా సత్ప్రవర్తన గురించి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయంలో కూడా సత్ప్రవర్తన, ఇలాగ ప్రవర్తన గురించి మరి చాలా విషయాలు ఇక్కడ రాయబడినట్టుగా చూస్తున్నాం. మరి పరిపూర్ణులగుటను గురించి పేతురు రాసినట్టు చూస్తాం. ఈ పత్రికలో పరిపూర్ణులగుట, రక్షణ పొందడం, మారుమనసు పొందడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఎందుకు అంటే మరి సంపూర్ణలం కావాలి. అక్కడ కూడా ఒకసారి చెప్పారు సంపూర్ణలం అని. సంపూర్ణంగా చేయబడాలి. ఎందుకంటే మరి దేవుని రాకడ ఎంతో సమీపమై ఉన్నది. దినాల్లో మనం ఉంటున్నాం. ఇంకా మనము సంపూర్ణలుగానే చిన్నపిల్లల వలె ఉన్నామా, పరిపూర్ణతలోకి సాగి వెళ్ళామా, పరిపూర్ణలకు సాగిపోతున్నామా లేదా అని అంటూ ఇట్లా మరి పేతురు రాసినట్టుగా మనం చూస్తాం. మీరు ఇక్కడ కూడా చెప్తాడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. 2వ అధ్యాయము 3వ వచనంలో, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని హెచ్చరిస్తున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు మన ఇష్టం వచ్చినట్లు కాదు కానీ భక్తితోనూ మంచి ప్రవర్తనతోనూ జాగ్రత్త కలవారై ఉండవాలని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి పేతురు ఎక్కువగా ప్రవర్తన గురించి, మరి రక్షణ గురించి, మరి ఆ రక్షణలో ఎదగడం గురించి, మరి అంతేకాకుండా మరి ఏ విధంగా మనము సంపూర్ణులము కావాలి అనే విషయాలన్నీ కూడా ఆయన పత్రికలో రాసినట్టుగా మనము చూస్తున్నాం. మరి అవును, ఇక్కడ మనము సంపూర్ణులు కావాలి అన్నప్పుడు, రక్షణ కావాలి అన్నప్పుడు ప్రత్యేకమైన వారము అనే మాట నేను ఇక్కడ మరి చూడండి, సపరేషన్ జరిగింది అనుకున్నాం ఇందాక. భక్తి ఎక్కువ అయినప్పుడు మరి ఏమంటారంటే ప్రత్యేకమైన వారుగా మనల్ని గుర్తిస్తారు, వాళ్ళు దేవుని బిడ్డలు అన్నట్టుగా. అది ఎగతాలో మరి నిజమో కానీ ఏదేమైతేమి దేవుని నమ్ముకున్న మనము ప్రత్యేకంగానే ఉంటాము. మన జీవితము, మన వస్త్రధారణ, మన ప్రతి విషయము మనము ఒక ప్రత్యేకత కలిగిన వారంగానే మన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం మనము. మరి ఆ విధంగా ఉండాలి, ప్రత్యేకమైన జీవితమే ఉండాలి అని దేవుడు అంటున్నాడు. మరి ఈ యొక్క సపరేషన్ ఎందుకు జరగాలి అంటే మనం ప్రిపరేషన్ అన్నమాట. మన యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక ప్రిపరేషన్ లో ఈ సపరేషన్ అనేది ఒక పార్ట్ అన్నమాట. తప్పకుండా మరి మనము సొంత రక్షకుడుగా అంగీకరించాం. మనం నూతన సృష్టి, నూతనమైన విభిన్నమైన మరి లక్షణాలు కలిగిన వారంగా మనం ఇక్కడ చూస్తాం. మనం బలులు ఆత్మ సంబంధమైనవిగా అర్పించాలని చూసాం కదా ఇందాక. మరి ఇక్కడ మనం చూసినట్లయితే
ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనము. ఎవరైనా తీస్తే చదివితే సహాయకరంగా ఉంటది. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడు ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మనం ఎవరంటండి? మరి ఇశ్రాయేల్ గురించి అక్కడ చెప్పబడింది. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషంగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూసినట్టయితే ఇదంతా కూడా ఇశ్రాయేల్ జనాంగం గురించి రాయబడినది. మరి అది మనం కూడా అబ్రహాం సంతానమే, మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమే. వీటిని మనకు కూడా అన్వయించుకోవాలి. ఏమంటారు? నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మనం నిజంగా ప్రతిష్ఠింపబడిన జనమే, ప్రత్యేకింపబడిన జనమే. మరి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషంగా తనకు స్వకీయ జనమగునట్టు నిన్ను ఏర్పరచుకున్నాము. మనల్ని కూడా మనం ఏర్పరచుకున్నాడు. రక్షణ మారుమనసు పొందిన వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్న వారంగానే మనము ఉన్నాము భూమి మీద కదా. ఆయన మోషేను ఎంతో ప్రేమించినాడు కాబట్టి వారికి నాయకుడుగా ఏర్పరిచి మరి ఐగుప్తు నుంచి వారిని వేరుపరిచాడు. ఎందుకు? అది సపరేషన్ జరిగింది. అక్కడ కలిసి ఉండలేదు కానీ మరి మోషే ద్వారా ఆ జనాంగాన్ని మరి వేరు చేసినట్టుగా, ప్రత్యేకపరిచినట్టుగా, లేదా ఏమంటారు సపరేట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి నిర్గమకాండము 19:5-6 చూస్తే నిర్గమకాండము 19వ అధ్యాయము ఒక మాట చదువుతున్నాం దానికి సంబంధించి. 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. థ్యాంక్ యూ సిస్టర్. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాని ఉందిరని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. స్వకీయ సంపాద్యం అంట. సమస్త భూమి అవును సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కదా. ఆయన బిడ్డల మీద ఆయన హెరిడిటరీ అంటాడు. ఆయన యొక్క సమస్తము మనకు వస్తుంది అనమాట. మనకు వస్తుంది అదంతా. అలాగా మన ప్రభువు సమస్తాన్ని సృష్టించిన వాడు కాబట్టి సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పింది. ఈ మాట ఇశ్రాయేలీయులతో చెప్పమని మాటలు ఇవే అని చెప్పగా మరి ఈ విధంగా మోషేతో మరి దేవుడు చెప్పినట్టుగా వింటున్నాం. వాళ్ళు స్వకీయ సంపాద్యం ఇశ్రాయేల్ ఆయనకి. ఆయన ఎంతో ప్రేమించిన జనాంగము. నాది ఆస్తి అంతా నాదెంత సమస్తము వారిదే కదా అని చెప్పమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఏం చేయాలి? వారు ఆయన మాట వినాలి, నిబంధనను అనుసరించి నడచాలి. అప్పుడే అన్నమాట, ఊరికనే కాదు కానీ ఆయన మాట. మీరు నా మాట శ్రద్ధగా వినాలి. మనం వింటున్నామా? వినాలి. నా నిబంధన అనుసరించి నడిచి మీరు సమస్త జనులను నాకు స్వకీయ సంపాద్యమగుదురు, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పింది. మోషే ఇశ్రాయేల్తో కలిపాడు. మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీలు కదా అది చెప్పబడింది, మనకు కాదని మనం అనుకోవచ్చు. కానీ మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలమే. అబ్రహాము సంతానం వీళ్ళందరూ కూడా కదా ఇశ్రాయేలీలు. మరి ఆత్మీయ ఇశ్రాయేలీలు మనం కూడా. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29లో చూసినట్లయితే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాం యొక్క సంతానమై ఉండి అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో ప్రకారము మనం కూడా అబ్రహాము సంతానమే. వాగ్దానం ప్రకారము మనం కూడా వారసులమై ఉన్నాము. 1వ పేతురు మరి 2:9లో కూడా అదే వాక్యం మనకు కనిపిస్తుంది. పేతురు రండి మరలా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది చూడండి. అయితే మీరు చీకట్లుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. నిజంగా ఎంత చక్కటి వాక్యాలతో మనల్ని పేతురు సంబోధిస్తున్నాడు చూడండి.
ఏమంట మనము మిమ్మును పిలిచిన వాని గుణాత్యం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అంట. ఇంత గొప్ప ఆధిక్యత అండి. ఎవరికైనా ఇన్ని ఉన్నాయా చెప్పండి? దేవుని బిడ్డలం మనము. ఆయన ఆ రాజులైన యాజక సమూహం అంటాడు, పరిశుద్ధ జనం అంటాడు, ఆయన సొత్తైన ప్రజలం అంటున్నాడు. అలాగే కొరింథీయులు 6:20 కూడా మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నారు. కాబట్టి మనము ప్రత్యేకమైన జీవితము కలిగి ఉండాలి. ఇన్ని ఆధిక్యతలు మనకు కావాలంటే మస్ట్ అన్నమాట. వి మస్ట్ లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. ప్రత్యేకింపబడిన జీవితం మనం జీవించినప్పుడే ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అన్నమాట. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్లు ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా అవిధేయులుగా మనం జీవిస్తే ఇవన్నీ కూడా మనకి వర్తించవన్నమాట. కాబట్టి మనము ఏం చేయాలి? సపరేటెడ్ లైఫ్ గా మనకు ఉండాలి. ద్వితీయోపదేశకాండము 13:4 కూడా చక్కగా మనకు అక్కడ వచనం ఒకటి కనిపిస్తుంది. 13:4 మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను. నిజంగా మనం ఇజ్రాయేలీని చూస్తే వాళ్ళు చాలా నిష్టగల యెహోవా దేవుని భక్తులు అన్నమాట. వాళ్ళు చాలా నిష్ట. ఎందుకంటే ప్రభు వారికి ఇవన్నీ ఈ కాండాలు ఉన్నాయి, వాళ్ళకి 5 కాండాలు. అసలు వాళ్ళు బైహార్ట్ చేస్తారంట. చిన్నపిల్లలకి అవి బైహార్ట్ చేపిస్తారంట. ఇప్పుడు ముస్లిమ్స్ కి ఎట్లా మదరసాలు ఉంటే పిల్లలకి చదువు చెప్పిస్తారో అలాగా ఇజ్రాయెల్లో పిల్లలు ఈ 5 కాండాల గురించిన చాలా చక్కగా, అంటే దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయన మనకి ఏం చెప్తున్నాడు, మేము ఏం అనుసరించాలి, ఎలా జీవించాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా వారికి రాయించారు. ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో మాత్రం ఇక్కడ చూడండి ఈ మాట, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఎలా ఉండాలంట అండి? లోబడాలంట. ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండాలి. నిజంగా మరి ఈ మాటలన్నీ మనకు న్యూ టెస్టిమెంట్ లో కనిపించవు, కానీ ఇక్కడ చక్కగా, అంటే ఇక్కడ దేవుడు మోషే ద్వారా, ప్రవక్త ద్వారా వాళ్ళకు విషయాలన్నీ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడైతే మనము బైబిల్ చదువు, మనకు లేఖన భాగం బాగా రాయబడింది, పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ విత్ గాడ్, దేవునితోనే మనం కాంటాక్ట్ లో ఉంటాము. సో ఆ విధంగా మన ప్రవర్తనను మన బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా మన ప్రవర్తనలో గొప్ప మార్పు జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏమైతే వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ లో చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాలా, భయపడాలా, ఆయన ఆజ్ఞలు అనుసరించాలా, మాట వినాలా, ఆయనను సేవించాలా, ఆయనను హత్తుకొని ఉండవాలని. ఎన్నున్నాయండి? 6 మాటలు ఉన్నాయన్నమాట. అందుకే ఆయన ప్రజల్ని ఏం చేశాడంటే ప్రత్యేకపరిచినట్టుగా మనము చూస్తాం. ఐగుప్తు దాసత్వం నుండి విడిపించినాడు. ఆయనకు మరి ఈ విధంగా వాళ్ళు ఉండాల, ఈ విధంగా ఆయన చెప్పినవన్నీ పాటించాల. కాబట్టి మార్గములన్నిటిలో నిన్ను తొలగించినట్లు, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి నిన్ను విడిపించిన మీ దేవుడు ఇది. ఈ విధంగా మనం ఇదంతా చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో మరి చాలా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా ప్రేమించాడు. ఈ విషయాలన్నీ కూడా వారికి బోధించినట్టుగా చూస్తున్నాం. మరి ఈ విషయాలన్నీ వాళ్ళకే కాదు, కానీ నేను ఇందాక చెప్పినట్టు మనం కూడా ఈ విధంగా దేవుడికి లోబడి, భయపడి, ఆజ్ఞలు అనుసరించి, మాట విని, సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మరి పూర్ణతలోకి ఎప్పుడు వస్తామండి? ఇవన్నీ మనము పాటించినప్పుడు మనము పరిపూర్ణతలోకి రాగలుగుతాం. మరి ఇవన్నీ కూడా మనకు మరి ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకు లోబడకుండా మనం చూసినట్లయితే ఇవన్నీ మనకు దృష్టాంతం. కీర్తన 78లో చాలా విషయాలు వారి గురించి రాయబడి ఉన్నాయి. ఒక మాట చూద్దాం. 78 కీర్తన 78 40-41 చూసినట్లయితే, కీర్తనలు 78 40-41 తిరుగబడి, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చూడండి దేవుడు అక్కడ ఏమన్నాడు? మాట వినాలా, సేవించాలా, హత్తుకొని ఉండాలా, లోబడి ఉండాలా, ఆజ్ఞానుసరణ. అంటే
కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అరణ్యంలో? వాళ్ళు తిరగబడినట్టుగా, దుఃఖపెట్టినట్టుగా, శోధించినట్టుగా, సంతాపం కలిగించినట్టుగా చూస్తాం. అంతేకాకుండా ఇంకా 17, 19 ఇదే కీర్తనలు 17, 19 వచనాలు చూసినట్లయితే, వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. తర్వాత 19వ వచనంలో, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నమాట ఇజ్రాయేలీలు. మరి అరణ్యంలో ఎంతగానో యెహోవా ఈ మాట విని కోపగించెను. మరి ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 78 దావీదు కీర్తనలో మరి వాళ్ళు ప్రభువుని మరి దేవుని పట్ల మరి విరోధంగా సనిగినట్టుగా, గునిగినట్టుగా, దుఃఖపెట్టినట్టుగా, శోధించినట్టుగా, సంతాపం కలిగించినట్టుగా, మరి పాపం చేసినట్టుగా విరోధంగా, తర్వాత ఏమంటారు విరోధం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి ఆ విధంగా చేసి 25,000 మంది చనిపోయినారంట. అక్కడ అరణ్యంలో ఎంతో మంది చనిపోయినారు, మనకు తెలుసు కదా. మరి ఆ యొక్క తరములో కాలేబు, యెహోషువ మాత్రమే కనాను దేశాన్ని చేరుకున్నట్టు చూస్తున్నాం. ఎందుకండి వాళ్ళు మాత్రమే చేరుకున్నారు, మిగతా వాళ్ళందరూ చేరుకోలేదంటే వాళ్ళు మరి అవిధేయులైనారు దేవుని మాటకు. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడే అరణ్యంలో సంహరించబడినట్టుగా మనం చూస్తున్నాం. కనానుకు వెళ్ళలేదు. ఇవన్నీ విషయాలు మనకు 2 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనంలో దృష్టాంతాలుగా మనము బుద్ధి తెచ్చుకోవడానికి ఇవన్నీ 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో నేను ఎక్కువగా అది రెఫరెన్స్ ఎక్కువ చదువుకుంటాను. 10వ అధ్యాయము 11వ వచనం, 10వ అధ్యాయము 11వ వచనం. సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. మరి ఇవన్నీ విషయాలు అరణ్యంలో జరిగిన విషయాలు, వారు దేవునికి లోబడలేదని ఈ విషయాలన్నీ మనకి ఎందుకు చెప్పబడినాయి అంటే, మనం కూడా పరలోకం చేరకుండా ఉండడానికి, వాళ్ళు ఎలాగ కనాను చేరకుండా తప్పిపోయారు, అలాగా మనం తప్పిపోకూడదని ఇవన్నీ దృష్టాంతాలుగా మనకు వారికి సంభవించినవన్నీ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట ఈ సంగతులన్నీ. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా మన యొక్క జీవిత యాత్ర కొనసాగించాలి. అప్పుడే మనము పరలోక రాజ్యంలోనికి చేరగలుగుతాం. లేకపోతే మనము అది పోగొట్టుకునే అవకాశము ఉంటుందని ఇక్కడ చెప్పబడుతున్నది. మరి అలాగా మనను పరీక్షించుకోవాలి, మన ఆత్మీయ జీవితము ఎలా ఉంటున్నది అని. మంచి ఇక్కడ చూస్తే పేతురు ఇందాక చదివాం అనుకుంటా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మంచి ప్రవర్తన కలవారై ఉండవాలని మిమ్మును బతిమాలు కొంచున్నాను అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే, మనకి చాలా విషయాలు బోధిస్తా ఉన్నాడు. మీరు వారిలాగా ఉండొద్దండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేవుని దృష్టిలో అన్ని విషయాల్లో వాళ్ళు ఎలాగ తప్పిపోయారో మనం అలాగ తప్పిపోకుండా 12 చూడండి 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు వాటిని బట్టి మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మంచి ప్రవర్తన. మనం ఈ లోకంలో జీవించేది కొంతకాలమే, 70 అధిక వయసు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు ఇంకా వయసు దేవుడు అనుకుంటే 80 సంవత్సరాలు మనము ఈ లోకంలో జీవిస్తాం. అయితే ఎలాగ ఉండాలంటే మంచి ప్రవర్తన గలవారు ఉండవాలని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఆత్మ మందిరంగా మనము కట్టబడుచున్నాము. ఈ ప్రాసెస్ లో మనం ఇది ఎప్పుడు కట్టబడుతూనే ఉన్నాం. మనం సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. ఎప్పుడు వరకు? మనము చనిపోయే వరకు, ఆయన వచ్చే వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటదన్నమాట. కాబట్టి అంటే మన జీవితములో ఏదంతా ఒక ప్రిపరేషన్ అన్నమాట. మనము మన కోసం కాదు కానీ జీవించేది పరలోకం. మన నిరీక్షణ గొప్పది. చనిపోయిన తర్వాత మనకు జీవితం ఉందని మనకు గొప్ప నిరీక్షణ మన ప్రభు మనకి ఇచ్చాడు. ఆయన సజీవుడైన దేవుడు, పరలోకంలో మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్న దేవుడు. కాబట్టి మనము దానికోసము ఈ లోకంలో ఈ జీవితంలో ప్రిపరేషన్ అన్నమాట. ప్రిపరేషన్ కి సపరేషన్ అనేది కంపల్సరీ. జరుగుతూనే
ఉంటుందన్నమాట. మనం ఇక్కడ అబ్రహాం చూసినట్లయితే చక్కటి ఉదాహరణగా మనము చూసుకోవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభువు మరి అబ్రహాం మనకు తెలిసినట్టుగా ఆయన అన్యుడు, విగ్రహాలను పూజించేవాడు, విగ్రహాలు చేసి అమ్మేవాడంట. అలా ఉన్న ఆయనకు దేవుడు 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎందుకు వెళ్ళాలి? ఎవరిని వదిలిపెట్టాలంటండి? ఆయన దేశం వదిలిపెట్టాలంట, బంధువులను వదిలిపెట్టాలంట, తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాలంట. అప్పుడు ఆయన ఎంతగానో ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. 2వ వచనం, గొప్ప జనముగా చేసి, ఇన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఆశీర్వాదాలు కూడా. గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, నీ నామమును గొప్ప చేయదునంటున్నాడు, నీవు ఆశీర్వాదముగా నుండు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును అంటున్నాడు, నిన్ను దూషించు అని శపించదును అంటున్నాడు. ఎప్పుడు? ఇవన్నీ చేసినప్పుడు. పైన కండిషనల్ ఆశీర్వాదాలు అన్నమాట, బ్లెస్సింగ్స్ అన్ని. కండిషనల్ బ్లెస్సింగ్స్ అనొచ్చు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో కండిషన్స్, 2వ వచనంలో ఆశీర్వాదాలు కూడా చెప్తున్నాడు. మనం ఇది ఒకటి చదువుకుంటే అబ్బా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, మనము దూషించి వాని శపించేదను అంటున్నాడు అనుకోవడం కాదు. పైన ఒక కండిషన్ పెట్టారు. ఏం చేయాలంటే మనము అబ్రహాం ఏం కావాలి? దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళును. సపరేషన్ ఫ్రమ్ ఆల్ దీస్. దేశం నుంచి సపరేషన్, బంధువుల నుంచి సపరేషన్, తండ్రి ఇంటి నుండి కూడా సపరేట్ అయిపోవాలి. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. చాలా కష్టం. అప్పుడే ఈ దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ వస్తాయని చెప్తున్నాడు. అయితే మరి ఇక్కడ అబ్రహాము మరి మెసొపొతామియాలో ఉన్నప్పుడు మొదటి ప్రత్యక్షత ఆయనకు కలుగుతుంది. ఆయన విగ్రహాలను పూజించిన వాడు ఎప్పుడు కూడా దేవుని స్వరం విన్నవాడు కాదు. కాబట్టి ఈ స్వరం నిజంగా దేవుడు ఈ మాట చెప్పినప్పుడు 12:1 అబ్బా ఇది నిజంగా దేవుని స్వరమే అని గుర్తించగలిగినాడు. చాలా స్పష్టంగా గుర్తించగలిగినాడు అన్నమాట. ఇది దేవుని స్వరమే. కానీ మరి ఈ విగ్రహాలు అయితే మాట్లాడవు కదా, అందుకని ఇది తప్పకుండా దేవుని స్వరమే అని చెప్పి ఆయన నమ్మి తన ప్రయాణం కొనసాగించినట్టుగా మనం చూస్తామన్నమాట. అయితే తండ్రి ఇంటిని అని అన్నాడు, కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే కింద వచనంలో చూడండి, కింద వచనంలో ఏముంటదంటే ఆయన ఏం చేస్తాడంటే తండ్రి ఇంటిని అన్నప్పుడు ఏం చేస్తాడు? తండ్రి అయిన తెరహును మరి లోతును భార్యను కూడా వెంట పెట్టుకొని బయలుదేరినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో అంతా చదివితే ఎక్కడి వరకు వస్తారు? కనాను పోల్చిన వాళ్ళు కుమారుడైన 5వ వచనంలో చూడండి, అబ్రహాం తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తాను రాసి సమస్తమైన తీసుకుని కనాను దేశంనకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంనకు వచ్చిరి. కనానుకు పోవాలని బయలుదేరి వచ్చారు, కానీ వాళ్ళు అక్కడికి రాలేదన్నమాట. ఎక్కడి వరకు వచ్చారు? వాళ్ళు హారానుకు వచ్చారు. హారానుకు వచ్చిన తర్వాత తండ్రి చనిపోతాడు. అంటే ఈ తెరహు మరి తండ్రిని ఇంటిని అంటే తండ్రిని కూడా వదిలేయాలని అర్థం. నాకు అనిపిస్తుంది, అరే కొడుకు తండ్రిని వదిలిపెట్టిపోతే ఎట్లా అంటే, మరి ఎందుకు మరి దేవుడి ఒక ఉద్యత మనకు కొత్త నిబంధనలు ఉంది కదా, అన్నదమ్ములను ఒక చెల్లెళ్ళైనను అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించమని శిష్యులకు చెప్తాడు కదా. నన్ను వెంబడించాలి, నాగటి మీద చేయి వేసిన వాడు మరి వెనుకకు తిరిగి చూడకూడదు, ఆయన వెంబడించాలన్నట్టు. మరి అది ఏమో తెలియదు, కానీ మరి తండ్రిని అయితే వెంట పెట్టుకొని మరి లోతు ఎవరు? సహోదరుని కుమారుడు, వాళ్ళని కూడా తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు కనానుకు పోలేదు, కానీ అబ్రహాం మరి ఇక్కడే హారాన్లోనే తండ్రి తెరహు చనిపోయినాడు. మరి తెరహు లోక సంబంధానికి సాదృశ్యంగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తండ్రి తనతో తీసుకొని రావడాన్ని బట్టి దేవుడు చెప్పిన సమయానికి ఆయన కనాను దేశంనకు పోలేకపోయినాడు అన్నమాట. మధ్యలో బ్రేక్ వచ్చేసింది. దేవుడు చెప్పిన సమయానికి చేరలేకపోయినాడు. తండ్రి అనగా ఈ లోక సుఖాలను గాలకు మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు అన్నమాట.
మరి అక్కడ తర్వాత కనాను చేరటం, ఆ తర్వాత కనాను చేయడం, ఆ కనాన్లో కరవు అనుభవించినట్లుగా కూడా మనం చూస్తాం. ఒకవేళ అబ్రహాం స్వదేశం నుండి వచ్చేసినాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. తర్వాత మరి బంధువులందరి నుంచి కూడా వేరు చేయబడినట్టుగా చూస్తున్నాం. అంటే సొంత ఆలోచన, సొంత తలంపు కాదు, కానీ దేవుని చిత్తమే తన జీవితంలో నెరవేర్చడానికి అబ్రహాము తనను తాను అప్పగించుకున్నట్లు మనం చూస్తామన్నమాట. మనం కూడా ఎక్కువ మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులే కానీ మరి దేవుని చిత్తానికి ఎక్కువగా మనము ఆస్కారము ఇచ్చేవారంగా ఉండవు. అబ్రహాం తనను తాను మనం అప్పగించుకున్నట్టుగా చూస్తాం. మరి ఆయన మాటకు లోబడి ఆయనకే విధేయత చూపించి భయపడి ఆయన మాట విని ఆయననే సేవిస్తూ ఆయనను హత్తుకొని ఉన్నట్టుగా చూస్తాం. చెప్పారు కదా అక్కడ దేవుడు ఆ విధంగా మరి వచ్చినట్టుగా. అయితే లోతును తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. లోతును తీసుకొని రావడం బట్టి ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో మనకి తెలుసు కదా. వాళ్ళకు లోతు యొక్క కాపర్లకి, మరి తర్వాత అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకు మరి అక్కడ వాళ్ళకి వాళ్ళు ఏమంటారు, ఫైటింగ్ చేస్తారు. వాళ్ళ కాపర్లకి వీళ్ళకి కలహం కలిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దానివల్ల వాళ్ళు వేరైపోవలసి వచ్చింది. అంటే లోతు కూడా సపరేట్ అయిపోయాడు అబ్రహాం నుంచి. ఆత్మీయ జీవితంలో మరి తండ్రి ద్వారా, లోతు ద్వారా ఎంతో కష్టాన్ని అబ్రహాము ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి దేవుని మాటకు లోబడిన అబ్రహాము ఎన్నో ఆశీర్వాదాలుతో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఇక్కడ 2వ వచనంలో కదా అన్నాడు, ఇవన్నీ పాటిస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. చేశాడు, ఆశీర్వదించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంతేకాకుండా మరి ఇవన్నీ ఆశీర్వాదాలైనా మరి భూమి ఇచ్చినాడు. సమస్తం ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి, యూదులకి అందరికి కూడా అబ్రహాము తండ్రి అన్నమాట. ఒక సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అంటే నిజంగానే అందరూ ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా నీవు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వదిస్తావు, లేదంటే నిన్ను దూషించవని శపించేదను అంటున్నాడు ఆయన కదా. ఇక్కడ చూడండి, మనకు ఒక ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో ఇది మనకి అందరికి తెలిసిన భాగమే. లోతు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? సొదొమ గొమొర్రాలో ఉంటారు కదా. ఇక్కడ దేవుడుని ఏమంటారు, బార్గెన్ చేస్తున్నాడు, అంటే అడుగుతున్నాడు దేవుణ్ణి. అక్కడ అది సొదొమ గొమొర్రాను నశింప చేస్తాను అన్నప్పుడు, అంటే స్నేహితుడు కదా అబ్రహాముకు చెప్పకుండా నేను ఎలా దాన్ని నాశనం చేస్తాను అన్నట్టుగా అబ్రహాముకు తెలుస్తుంది. అందుకు సొదొమ గొమొర్రాను లయం చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము బార్గెన్ చేస్తుంటాడు. 50 మంది నుంచి 10 మంది వరకు ఉంటే ప్రభువా ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతా వస్తాడు అనమాట. ఎందుకు? లోతు ఉన్నాడు కదా, అందుకని ఆ విధంగా చేసి మరి ఏదేమైనప్పటికీ అబ్రహాం మొరను బట్టి లోతు కుమార్తెలు తప్పించబడినట్టుగా మనం చూస్తాం. అది చాలా సొదొమ గొమొర్రా ప్రపంచంలోనే అతి పాపిష్టి నగరముగా ప్రసిద్ధికి ఎక్కిందంట. మరి అయితే లోతును తప్పించినాడు. ఎలా? ఆయన యోగ్యత కాదు, కానీ మరి అబ్రహాం యొక్క ప్రార్థనకు జవాబుగా మరి లోతును తప్పించినట్టుగా మనము చూస్తున్నాం. మనం కూడా మరి లోతు కొరకు ఎలాగ అబ్రహాము ప్రార్థించాడో మనం కూడా మన చుట్టూ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన బంధువుల్లో ఉన్న వారందరూ నరకానికి పోకుండా ఉండాలని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మరి కొందరినైనా నరకం నుండి తప్పించవలసిన బాధ్యత మనపై ఉంటున్నది. అబ్రహాము ప్రార్థన చేయడం వలన వాళ్ళందరికీ లోతు బిడ్డలు ఎలా విముక్తి పొందారో అలాగా మనం ప్రార్థన చేయడం వలన కూడా కొంతమంది అయినా పాపం నుంచి విడుదల పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇక్కడ పాప విముక్తి పొందినప్పటికీ శరీర స్వభావమునకు లొంగిన విశ్వాసులకు లోతు గుర్తుగా ఉన్నాడు అనమాట. మరి శరీర స్వభావం మనలో ఉంటున్నది కదా.
అలాంటి వారు గొప్ప నష్టాన్ని అనుభవిస్తారు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో చూసినట్లయితే రెఫరెన్స్ చూడక్కర్లేదు. లోకంలో ఉన్నదంతా కూడా ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపు. కాబట్టి ఈ లోతు వీటన్నిటికీ ఈ లోక సంబంధమైన శరీర స్వభావానికి సంబంధించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుడు లోతు నుంచి అబ్రహామును ప్రత్యేకపరిచినట్టుగా మనం చూస్తాం. మనం కూడా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుచున్నాడు. కాబట్టి మనం విడిచిపెట్టవలసినవి లేదా విసర్జించవలసినవి ఏంటివి అని మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చాలా తేటగా మనకు కనిపిస్తాయి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మరి 5-9 వరకు కూడా వచనాల్లో మరి ఇదే విషయాలు మనం చూడగలుగుతాం. అంటే లోకంతో రాజీ పడటం ద్వారా మనం ఎంతో నష్టపోతామని కూడా చూస్తున్నాం. మరి అట్లా కాకుండా మనం ప్రత్యేకమైన వారంగా, మరి అబ్రహాము ఎలా స్వదేశం నుండి స్వజనుల నుండి ఎలా వేరు చేయబడినాడో మనం కూడా అలాగా వేరు చేయబడవలసిన వారంగా ఉంటున్నాం. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వాళ్ళ తమ్మును తాము మరి దానియేలు, షద్రకు, మెషగు, అబేద్నెగోలు ఆహారం ద్వారా మేము పరిశుద్ధపరచుకోవడానికి మాకు ఇష్టం లేదు, మాకు వెజిటేరియన్ ఫుడ్డే మాకు కావాలి అని అడుగుతారనమాట. మాకు రాజభోజనాలు ఏమొద్దు, మాకు వెజిటేరియన్ ఫుడ్ కావాలి అడిగినట్టు మనం చూస్తాం. అలాగా నోవహు, యోసేపు, యోబు ఇలాగ చాలా మంది మనకి వాళ్ళు ఎంత ప్రత్యేకమైన జీవితం జీవించారు, దేవునికి ఎంతో ఇష్టమైన వారుగా వాళ్ళు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈయన అబ్రహాము కూడా నిందారహితుడు అని మనం చూస్తాం. ఆదికాండం 17వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నేను నీకు నీ తర్వాత తరాలలో నీ సంతతి వారికి దేవుడై ఉంటాను, నిజ దేవుడు మన దేవుడే ఉండడం గొప్ప కదా. ఈ విధంగా చూస్తాం. ఇక్కడ ఆదికాండంలో 17వ అధ్యాయంలో చూస్తే ఒక సున్నతి అనేది ఉండింది అప్పుడు వాళ్ళకి, పాత నిబంధన కాలంలో. సున్నతి తప్పకుండా చేసుకోవాలి, ఆత్మ సంబంధమైనది, అది శరీర సంబంధమైనది కాదు అంటాడు. అది కాదు కానీ ఆదికాండం 26వ అధ్యాయంలో చూడండి, ఒక వచనము 26:5 వచనము. నా మాట విని ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడను, నా నియమములను గైకొనెనని చెప్పాను. అబ్రహాం గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. అబ్రహాం అంట దేవుని మాట విన్నాడంట, ఆయన విధించిన ఆజ్ఞలను, కట్టడలను, నియమములను గైకొనెనని చెప్పాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి అబ్రహాముది. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియమములు, మాట వినటం అన్ని విషయాల్లో కూడా దేవునికి ఎంతో ఇష్టమైన వాడుగా అబ్రహాము తన జీవితాన్ని కొనసాగించినట్టుగా మేము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి అబ్రహాం దేవునికి స్నేహితుడని పిలువబడినట్టుగా చూస్తున్నాం. మరి ఆయన ఒక్క దేవుణ్ణి సేవించినట్టుగా చూస్తున్నాం, కట్టుబడి ఉన్నాడు. మరి కొంతమంది మరి అమ్మంటారు, పూజిస్తారు. మరి ఎంతో మంది దేవుళ్ళు లేరు, కానీ యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఒక్కడే అని ఎంతో కట్టుబడి మరి అబ్రహాము దేవుణ్ణి సేవించినట్టుగా, ఆయన్ను హత్తుకొని ఉన్నట్టుగా, ఆయన మాట, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నియమములు అన్ని కూడా పాటించినట్టుగా చూస్తున్నాం మనం. మరి అబ్రహాము ద్వారానే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాం లేకుంటే రక్షకుడు లేడు. అబ్రహాం సంతానం నుంచి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. మరి మూడవదిగా చూసినట్లయితే, ఇప్పటి వరకు నేను 2 చెప్పాను. మొదటిగా తండ్రిని వేరు చేశాడు, రెండవదిగా లోతుని వేరు చేశాడు, మూడవదిగా ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, 16వ అధ్యాయం 3వ వచనం అందరికి తెలిసిన మాట ఇది. కాగా సారా ఇదిగో నేను పిల్లలు లేకుండా యెహోవా చేస్తున్నాడు. అదంతా మనకు చదివితే లేట్ అయిపోతుంది. ఎనిహో మనకు తెలుసు. మరి సారాయి మాట విని అబ్రహాము ఎవరిని చేసుకున్నాడండి? హాగరుని మ్యారేజ్ చేసుకోలేదు కానీ బట్ తమ కొడుకు అయితే ఇష్మాయిల్ ఉన్నట్టు మనకి తెలుసు.
కదా. మరి అది ఎవరి మాట అండి? ఎవరి చిత్తం అది? అది దేవుని చిత్తమా? కాదు. సొంత ప్రయత్నం. దేవుని మాట నెరవేర్చడానికి వీళ్ళు ప్రయత్నం చేసిన ఒక పాపం చేసినట్టుగా, మరి పొరపాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికీ అది అలాగా పెద్ద సమస్యగా, పెద్ద కష్టం, నష్టం ఈ రోజు కూడా ఇశ్రాయేలీయులకు పెద్ద నష్టమే, కష్టమే వారితో కదా, ఇష్మాయేలు ద్వారా. నిజంగా ఆ రోజు దేవుని చిత్తానికి అబ్రహాము లోబడి ఉంటే ఇవంతా జరిగేది కాదు. మాట వినక, దేవుని మాట వినకపోవటం వలన కలిగిన నష్టం మనము ఈ రోజుకి చూస్తూనే ఉన్నామన్నమాట. మరి హాగరు బాధను చూచిన దేవుడు కదా, ఆమెను పంపించేస్తాడు. మనకు అదంతా తెలుసు. మరి హాగరు కూడా ప్రార్థన చేసినట్టు, మరి హాగరు ప్రార్థన కూడా విన్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 21 అధ్యాయంలో 21:14 వచనం చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారంను నీళ్ళెత్తి తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను కదా. దేవుడు అదే అడుగుతాడు. అప్పుడు మాత్రం దేవుడు అడిగేటప్పుడు దేవుడు అంటాడు, సరే సారాయి ఏం చెప్తుందో సారా అలాగా చేయమంటాడు దేవుడు కదా. ఆ విధంగా మరి వాడిని పంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవుని మాట ప్రకారము విధేయత చూపించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. మరి సపరేషన్ అనేది ఇక్కడ వరకు జరిగింది. మరలా దేవుడు 17వ అధ్యాయంలో చూడండి, 17వ అధ్యాయంలో దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి చూడండి. 17వ అధ్యాయము మొదటి వచనం, 17వ అధ్యాయము మొదటి వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇంతవరకు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు కాబట్టి ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ ఏం చేయాలి, ఇంకా నా సన్నిధిలో మళ్ళీ ప్రత్యక్షమైనాడు దేవుడు. ఇది 3వసారి అనుకుంటాను. సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటాడు. ఇక్కడ మరి వారికి పేర్లు మార్చినట్టుగా చూస్తే అబ్రహాముగా, సారాయిని సారాగా ఆయన మార్చి, మరి అప్పటి నుంచి దేవుడు మరి ఆయనకి ప్రత్యేకమైన 17వ అధ్యాయం 1 నుంచి మరి నిందారహితుడుగా మరి దేవుడు అబ్రహామును పేర్లు 15వ వచనంలో మరి దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దేళ్ళగా ఆమె పేరు సారా అని చెప్తాడు కదా. ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయిండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఈ విధంగా మరి అక్కడ మళ్ళీ ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ నిందారహితుడుగా ఉండి నా చిత్తానికి లోబడి ఉండమని వాళ్ళ పేర్లు మార్చి ఆయన వారిని ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. ఇది మరి మనకు నేను ఇందాక చెప్పాను కదా, అబ్రహాం సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా చూస్తాం గలతీ 3:16 లేదా మత్తయి సువార్త 1:1. మరి ప్రకటన 21:3 చూసినట్లయితే మరి సజీవుడైన నిజమైన దేవుడు మన దేవుడుగా ఉంటే మరి 21:3 ప్రకటన గ్రంథం 21:3 3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలే ఇందురు, దేవుడు తాను వారి దేవుడైంది వారికి తోడైండును అంటున్నాడు. ఇక్కడ మన దేవుడు మరి సజీవుడైన దేవుడు, ఆయన పరలోకంలో ఉండే దేవుడు మనల్ని మనం కూడా మరి ఆయన బలం మీద మనము ఆధారపడి మరి ఆయన వైపు ఆయన కొరకే మనం చూస్తున్నట్టుగా చూస్తాం. అబ్రహాం మనకు మరి నిత్యత్వం కూడా మనకు అనుగ్రహించబడినట్టుగా అన్నిటిగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రార్థనా పరుడు అని చెప్పుకుంటున్నాం కదా అబ్రహామును. గొప్ప ప్రార్థనా పరుడు, మరి బలిపీఠాలు కట్టి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన స్వదేశమును విడిచిపెట్టినాడు, లోతునకు వేరు చేయబడినాడు, అలాగా ఇష్మాయిల్ను కూడా పంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ తర్వాత మరి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం ఒక మాట చూస్తాం. అక్కడ
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎవరన్నా తీసి చదవండి. పదకొండవ అధ్యాయము 8వ వచనం నుంచి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళింది, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళింది. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. థ్యాంక్ యూ అక్క. కదా ఇక్కడ మనకు ఇవన్నీ విషయాలు తెలిసి నేను దీన్ని వివరించడం లేదు, కానీ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆయన పిలుపుకు లోబడి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి సమాన ఇస్సాకు, యాకోబు అని వారు వీరు ఎక్కడ ఉండేవారండి? గుడారాల్లో నివసిస్తున్నారు. వారు అన్యుల దేశంలో ఉన్నట్టుగానే వాగ్దత్త దేశం అయినప్పటికీ కూడా వాళ్ళు పర్మనెంట్ హౌసెస్ ఏమి పెట్టుకోకుండా పరవాసులుగానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అప్పటికి అసలు ఏమీ లేదు. జీసస్ రాలేదు, యేసుక్రీస్తు రాలేదు, మరణించలేదు, పరలోకానికి పోలేదు, పరలోకంలో స్థలాలు సిద్ధపరచలేదు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేనికి శిల్పి నిర్మాకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాముది! ఏ మాత్రము అదే కదా విశ్వాసం అంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కదా విశ్వాసం అన్న నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును 11 మొదటిలోనే చెప్తాడు. అదృశ్యమైన ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది. ఈ ఒక్క వచనం ద్వారానే మరి వచనం చూసినట్లయితే అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసం. అందుకే ఆయనకు ఏమని పేరండి? విశ్వాసమునకు తండ్రి. అంతేకాకుండా ఆయన ఎంతగా ఆశీర్వదింపబడినాడంటే, నిజంగా ఇప్పుడే ఉన్న జనాభా 755 కోట్లు 50 కోట్లు అంటున్నారు. మరి ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది పుట్టారో అంతమందికి కూడా అబ్రహాము తండ్రిగానే ఉంటున్నాడు. ఆకాశ నక్షత్రం వలెను సముద్రమందలి లెక్కింప సక్కము కాని ఇసుక వలెను సంతానం భూమి అనుగ్రహించినాడు. ఆయనకు సంతానం అనుగ్రహించినాడు. ఆశీర్వాదం కూడా అబ్రహాంకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? మనం చూసినట్టుగా ఆదికాండం 12వ అధ్యాయంలో 1లో ఆయన ఆ కండిషన్ అన్ని ఫాలో చేశాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలన్నిటికీ అతను వారసుడైనట్టుగా చూస్తున్నాం. 100 years లో కుమారుడు కలిగి ఆయన ఆశీర్వదింపబడినట్టుగా చూస్తున్నాం. మరి మోషే కూడా 120 సంవత్సరాలు అయితే ఆయన 80 years మరి వేస్ట్ అయిపోయింది. 80 years తర్వాతనే ఆయన వాడబడినట్టుగా చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ దేవునికి అబ్రహాం యొక్క పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. అప్పటి నుంచి ఆయన ప్రిపేర్ అవుతానే ఉన్నాడు అనమాట. ఆ పట్టణం చేరుకోవాలి అన్నట్టుగా. మరి మనం ఎంతగా సిద్ధపడాలండి దేవుని రాకడ కొరకు? చూడండి, ఇదే హెబ్రీ పత్రిక 12, 1, 2, 3లో కూడా దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవియు అందును బట్టి దృశ్యమైన కనబడే పదార్థము చేత నిర్మింపబడలేదు, విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాం. మరి ఏదేమైనప్పటికీ అబ్రహాం యొక్క నిరీక్షణ విశ్వాసం చాలా గొప్పదని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మన ఎదుట ఉంచబడిన మనం ఓపికతో పరిగెత్తాలి. మరి తర్వాత లేకపోతే ఏశావు చూడండి, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినట్టుగా చూస్తున్నాం. మనకు తరుణం ఉండగానే ఆయన్ని వెదకాలి, ఆయనను వెదికి రక్షింపబడాలి. అంతటితో ఆగిపోకుండా మన జీవితాన్ని చాలా సత్ప్రవర్తన కలిగి ఆయన లోబడి ఆయన ఆజ్ఞలను మరి పాటిస్తూ నియమము ఆజ్ఞలను పాటిస్తూ మన జీవిత కాలాన్ని మనము కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రక్షణ అనేది సమయం ఉండగానే మనము మరి ప్రకటన గ్రంథం 12:1లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12:1-11 వచ్చాము. 12:11 మన నిరీక్షణ ఏమిటి
అని అంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణంను ప్రేమించిన వారు కారు. అందువల్ల పరలోకం వాళ్ళు అసలు ప్రాణంను ప్రేమించిన వారే కాదంటండి. చాలా మంది హతసాక్షులైనట్టుగా మనం చూస్తున్నాం. వారి జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వీరందరూ భక్తులే. ఎంతమందో మరి ఆయన రాకడ వరకు పాత నిబంధన కాలం నుంచి ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాం తన చిత్తానికి మరి లోబడి ఎంతో నివాసం కొరకు తనను తాను దేవుని చిత్తానికి అప్పగించుకుని తన జీవితాన్ని కొనసాగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క ప్రిపరేషన్ లోనే మరి సపరేషన్ అనేది ఒక భాగమని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటాం. అబ్రహాము ఎలాగ మరి తన జీవిత విధానం ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉన్నాడు, ఆ పరలోక పట్టణం కొరకు సిద్ధపడినాడు. మరి దేవుని చిత్తానికి ఏ విధంగా లోబడి విధేయత చూపించి ఉన్నాడు. అబ్రహాం ద్వారా అనేక మంది ద్వారా మనము ఈ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం కదా. మరి కాబట్టి పరిపూర్ణమవుతూ మనము సాగిపోవాల్సిన వారంగా ఉంటున్నాం. అబ్రహాం ఒక గొప్ప ప్రవక్త, అంతేకాకుండా ఆయన ఒక ప్రార్థనా పరుడు అని కూడా మనం చూస్తున్నాం. దేవుడు మరి అనేక ప్రపంచంలోని అన్ని దేశాలకు నాయకుడుగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆదికాండం 12:3 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో చెప్పినట్టు చూస్తాం. 12వ అధ్యాయం 25వ వరకు కూడా మరి అబ్రహాం గురించి వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. మన ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకుని నిజంగా అబ్రహాం ఏ విధంగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండి మరి జీవించాడో మనం చూస్తున్నాం. దేవుడు కూడా ఆయన్ని స్వదేశం నుండి స్వజనం నుండి తండ్రి ఇంటి నుంచి వేరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన వారంగా ఉంటున్నాము. తమ లోకంతో కలిసిపోకూడదండి. లోకం ఎంతో ఆకర్షణీయంగా ఉంటది, కానీ మరి అలాగూ కాకుండా ప్రత్యేకింపబడినట్టుగా మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం దయచేయండి. ఓకే సిస్టర్ మార్కెట్ గారు.